అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. సో ఈ వీడియో 10th క్లాస్ పేరెంట్స్ కోసం. 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే మోస్ట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వకపోవచ్చు. క్లియర్గా చెప్పేస్తా. 10th క్లాస్ మెంటర్షిప్. సో ఈ 10th క్లాస్ మెంటర్షిప్లో ఏమేమి జరుగుతాయి, ఏంటి సంగతి అనేది క్లియర్గా చెప్తా. ఒక మాట వినండి. మీ పిల్లలు మీరు ఇంటి దగ్గర కూర్చొని పెట్టుకొని చదివించుకోగలరా? సరైన టైంకి ఎగ్జామ్స్ పెట్టుకోగలరా? అండ్ వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా? వీటన్నిటిని చాలా కష్టం. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుండి వాళ్ళని పెంచుంటారు కదా, వాళ్ళు మీకు బాగా అలవాటు అయిపోయి ఉంటారు. మీరు ఇప్పుడు బుక్స్ తీయమని చెప్తే మీరు ఏదో శత్రువుల్లా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ మీకు చిన్నగా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. బయట పిల్లలందరూ బాగా చదువుకుంటుంటారు, ర్యాంక్స్ కొట్టేస్తూ ఉంటారు. సో మా పిల్లడి పరిస్థితి ఏంటి అనేది. సో ఈ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ తీసుకొని వచ్చా. సో నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. సో యూజువల్గా నేనేం చేస్తాను ఈ 10th క్లాస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మొత్తం డీటెయిల్గా చెప్తా. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా పిల్లలకి మంచిగా లెసన్స్ అర్థం కావాలి. స్కూల్లో చెప్పేవి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటి దగ్గర మనకి లెసన్స్ వినాలి. సో కాంటెంట్ నెంబర్ 1 ఈ కాంటెంట్. అండ్ నెంబర్ 2 ఇప్పుడు కాంటెంట్ అర్థమైన తర్వాత పిల్లలకి అర్థమైందో లేదో అనుకుని ఎలా తెలుస్తుంది? టెస్ట్ పెట్టుకోవాలి. సో ఈ టెస్ట్స్ మీరు కండక్ట్ చేయగలరా? అంత స్టాండర్డ్ ఉన్న పేపర్ మీరు తయారు చేయగలరా? అండ్ ఒక సీక్వెన్స్లో మీరు బిల్డ్ చేయగలరా? ఏ లెవెల్కి ఏది చేయడం చేయొచ్చా? మీ వల్ల పాసిబుల్ కాదు మోస్ట్లీ 90% పేరెంట్స్కి. సో ఇదొక ప్రాబ్లం ఉంది. అండ్ నెంబర్ 3 టెస్ట్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేయాలి కదా. మీరు మ్యాథ్స్ అయితే సాల్వ్ చేస్తారు, అన్ని సబ్జెక్టులు మీరు ఈక్వల్గా సాల్వ్ చేయగలరా? లేదు కదా. అండ్ ఇక్కడ సాల్వ్ చేయడం మాత్రమే కాదు, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాదు, వాడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అది రివైజ్ చేయించాలి. ఇవన్నీ అవుతాయి మీ వల్ల. సో టు బి ఫ్రాంక్గా అవ్వవు ఇవన్నీ కూడాను. సో ఇలాంటప్పుడే మీకు ఒక మెంటర్ కావాలి. నేనేం చేస్తానంటే పిల్లలకి టోటల్గా 8 సబ్జెక్ట్స్లో నేను మొత్తం ఫోకస్ చేస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ. టోటల్గా ఈ 8 సబ్జెక్ట్స్లో టోటల్గా మీ స్టూడెంట్స్కి మాది బాధ్యత. మేము లెసన్స్ నీట్గా చెప్తాం అని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 5 ఇయర్స్ నుండి ఈ అభిజ్ఞ అకాడమీ ఛానల్లో కామెంట్ సెక్షన్స్ అంతా చూడండి, మీకే అర్థమైపోతుంది సిచ్యువేషన్ అంతా కూడా. పిల్లలు ఏ రకంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ నెంబర్ 2 టెస్ట్స్. ఇదిగో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాపకి టెస్ట్లో ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఇచ్చానో చూసుకోండి క్లియర్గా. మేము స్క్రూటినీ ఎలా చేస్తామంటే చాలా మైన్యూట్గా చేస్తాం, చాలా చిన్న వాటికి కూడాను. ఎందుకు ఇక్కడ మార్క్ తీసాం, ఎందుకు ఇక్కడ మార్క్ వేసాం అనేది కూడాను చెప్తాం చాలా ఇంక్లూడ్గా. అండ్ నెంబర్ 3 ఆ పిల్లల పట్ల ఎంపతి ఉంటుంది మాకు. నిజంగా ఆ స్టూడెంట్ కష్టపడి చదివితే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఎంపతిని మేము ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ ట్రై చేస్తే ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అనేది మేము చూసుకోగలం. అయితే ఇప్పటి వరకు చెప్పిన మొత్తం సిచ్యువేషన్స్లో మీకు ఏమనిపిస్తుంటుంది అంటే, అరే పిల్లల మాట వింటే మీ దగ్గరికి మేము ఎందుకు వస్తాం అనుకుని. యాక్చువల్లీ మేము కొద్దిగా ఛాలెంజింగ్గా ఉన్న పిల్లల్ని కూడా తీసుకుంటూ ఉంటాం. సో ఛాలెంజింగ్గా ఉన్న పిల్లలకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చిన వెంటనే తనని అనలైజ్ చేస్తాం. ఏంటి సిచ్యువేషన్ అనేది, తనకి ఎంతవరకు ఉన్నాడు అనేది అర్థం చేసుకుంటాం. ఇన్ కేస్ తనకి బేసిక్స్ ప్రాబ్లం అంటే బేసిక్స్ మీద ట్రైన్ అప్ చేస్తాం. ఇన్ కేస్ తనకు మైండ్ సెట్ మీద ప్రాబ్లం ఉంది, నిజంగా చదువుకునే మైండ్ సెట్ లేదు, ఆడుకునే మైండ్ సెట్, ఫ్రీ ఫైర్, రీల్స్ మైండ్ సెట్ ఉంటే దాని మీద వర్కౌట్ చేస్తాం. సో ఇన్ కేస్ ఈ మొత్తం ప్రాసెస్లో మాకు కానీ తనని మేము హ్యాండిల్ చేయగలం అనుకుని ఒక్కసారి నమ్మితే ఇయర్ లాంగ్ వరకు మేము పట్టుకుంటాం. ఆ 550 మార్క్స్ క్రాస్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ స్టూడెంట్కి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో చక్కగా తీసుకుని వెళ్తాం. ఇక్కడ మీకు అనిపించవచ్చు, సో పిల్లలకి ఏమైనా రుద్దేస్తారేమో అనుకుని. అదే అలాంటివి ఏం కాదు. సో ఒక స్టూడెంట్ ఎనర్జీని క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తాం. తనకి ఎంత ఎనర్జీ ఉంది, తను ఏ సబ్జెక్టులో మంచిగా పీక్గా పర్ఫామ్ చేస్తున్నాడని అది అర్థం చేసుకొని ఆ వ్యక్తిలా మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సరిగ్గా తీసుకుని వెళ్తాం. సో ఒక మాటలో చెప్పాలంటే మీ 10th క్లాస్ పిల్లడి బాధ్యత మాది, మేము చూసుకుంటాం చక్కగా కూడాను. సో ఇన్ని చెప్పాక కూడాను నమ్మకం రాకపోతే ఇక్కడ మా రిజల్ట్స్ చూడండి. ఇంతకుముందు 592 మార్క్స్ వచ్చాయండి 10th క్లాస్లో. సో 592 ఆ అమ్మాయి గ్రేట్నెస్ అనుకుందాం. సో రిమైనింగ్ మార్క్స్ చూడండి. సో ఇవన్నీ కూడాను స్టూడెంటు, పేరెంటు, పిల్లలు ఈ ముగ్గురు కలిస్తేనే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఇన్ కేస్ ఈ మెంటర్గా ఈ టీచర్ని మీరు కానీ ఇష్టపడితే, ఇన్ కేస్ నా యొక్క టీచింగ్స్ ఇవన్నీ ఇష్టపడితే, మీ పిల్లల జీవితంలో ఏమైనా చిన్న చేంజెస్ కావాలనుకుంటే డెఫినెట్లీ నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చూసుకుంటా. జస్ట్ ఒక్కసారి నన్ను నమ్మితే మొత్తం కూడా నేను చేసేసుకుంటూ ఉంటా. సో నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే సంగతి చూసుకున్నట్లయితే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి 10th క్లాస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని. సో సెట్ అయిపోద్ది. ఇన్ కేస్ కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి. సో నేను కాల్స్ కూడా అటెండ్ చేస్తూ ఉంటాను. బెటర్ వాట్సాప్లో ట్రై చేయడానికి చూడండి. సో ఈ ప్రోగ్రామ్ కాస్ట్ అనేది అంతా కూడాను మీకు మెసేజ్ చేస్తే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్
సో ఇట్స్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 1 year మొత్తానికి కూడా ఒకసారి ఫీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది కాస్ట్, ఈజీగా ఉంటుంది. సరేనా? సో మీ పిల్లడు లైఫ్ మంచిగా మారాలి అని అనుకుంటే, మీ ఎనర్జీని సేవ్ చేసుకోవాలనుకుంటే, మీ టైంని సేవ్ చేసుకోవాలనుకుంటే, అన్నిటికన్నా మించి మీ పిల్లడి యొక్క లైఫ్ అనేది వేరేలా మారాలి అనుకుంటే, ఇక నుంచి 10th క్లాస్లో తన యొక్క సిచ్యువేషన్ అంతా మారిపోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ నేనున్న అభిజ్ఞ తరపు నుండి సో డెఫినెట్లీ మీకు మంచి హెల్ప్ చేస్తాను. సో కలిసి పనిచేద్దాం. హోప్ యూ సీన్ ఇన్ ద వాట్సాప్ అండ్ కాల్స్. థ్యాంక్ యూ అండ్ బై పేరెంట్స్.